చైనాని భారతదేశం 1500 సంవత్సరాల పాటు పరిపాలించిందంట. ఈ విషయం ఎవరికైనా తెలుసండి? బ్రిటిషోడు భారతదేశాన్ని 250 సంవత్సరాలు పరిపాలించాడని తెలుసు. కానీ భారతదేశం చైనాని, మనకంటే పెద్దదైన చైనాని 1500 సంవత్సరాల పాటు పరిపాలించాం. అది కూడా ఎలాగనుకున్నారు? ఒక్క సైనికుడిని కూడా పంపకుండా, వితౌట్ సెండింగ్ ఏ సింగిల్ సోల్జర్, వీ రూల్డ్ చైనా ఫర్ 1500 ఇయర్స్. డూ యు నో ఎనీవన్? ఇది ఎవరు వేశారంటే ఈ ప్రశ్న? అమర్త్య సేన్, డాక్టర్ అమర్త్య సేన్ గారు, నోబెల్ లారెట్, మీ అందరికీ తెలుసు ఆర్థిక శాస్త్రంలో. ఈయన తన ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే ఒక బుక్లో చెప్పడం జరిగింది. చాలామంది తత్వవేత్తలు కూడా ఈ విషయాన్ని చెప్పారు. అదేంటి, చైనాకు ఒక్క సైనికుడు కూడా పంపకుండా ఒక దేశాన్ని, మనకంటే పెద్ద దేశాన్ని 1500 సంవత్సరాల పాటు ఎలా రూల్ చేస్తుంది అంటే ఏంటో తెలుసండి? త్రూ బుద్ధిజం. మన కల్చర్, భారతదేశం యొక్క సంస్కృతి ఏంటంటే ఏ దేశాన్నైనా అట్టే పెట్టగలదు. ఎందుకంటే జ్ఞానం అనే ఖడ్గం అనమాట ఇది. ఈ సంస్కృతి జ్ఞానం అనేది ఖడ్గం అనమాట. మీకు అరిస్టాటిల్ ఎవరు? అలెగ్జాండర్ గురువు. ఈ అలెగ్జాండర్ భారత దండయాత్రకు వచ్చేటప్పుడు అక్కడున్న గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ఒకటి అడుగుతాడంట, అరే నువ్వు భారతదేశం వెళ్తే శిష్య, నువ్వు భారతదేశం వెళ్తే ఆ భారతదేశం నుంచి ఇంత మట్టి తీసుకురారా ఋషులు నడిచిన నేలలోనని. ఎందుకంటే ఆ జ్ఞానాన్నే నేను నేర్చుకుని నీకు ఇచ్చాను రా అని. అది భారత విశిష్టత. దీన్నే ఇంకా చాలామంది చెప్తారనమాట. ఇంకొక ఆయన చెప్పింది అయితే గూస్ బంప్స్ వస్తాయి మీకు. అదేంటి, భారతదేశాన్ని ఒక ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ది నాలెడ్జ్ అంటాడు. ఈ ప్రపంచం ఆకాశం కింద, మ్యాక్స్వెల్ అని, ఆకాశం కింద ఈ భూప్రపంచంలో జ్ఞానం ఎక్కడ వికసించింది అంటే నేను భారతదేశాన్ని చూపిస్తానని చెప్తాడనమాట. అది ఒక బ్రిటిష్ వాడు చెప్పిన, జర్మన్ తత్వవేత్త చెప్పింది. ఇది నేను చెప్పింది కాదు, జర్మన్ తత్వవేత్తలు, ఈ అమర్త్య సేన్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పింది. అదేవిధంగా సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ, వివేకానంద లాంటి చెప్పిన పాశ్చాత్య తత్వవేత్తలు కూడా. ఓకే, నేను అది 1500 సంవత్సరాల పాటు చైనాని ఎలా వెళ్ళామంటే మన బుద్ధిజం. బుద్ధుడు 500 అంటే క్రీస్తు పూర్వం 5 శతాబ్దంలో పుడతాడు. పుట్టి 5 అంటే అప్పటికి జీసస్ పుట్టక ముందు 500 సంవత్సరాల ముందనమాట. పుట్టిన తర్వాత ఆయన బుద్ధిజాన్ని, ఆయన జీవితకాలంలోనే హిందూయిజాన్ని, అప్పుడున్న హిందూయిజాన్ని ఛాలెంజ్ చేస్తాడు. కానీ ఫైనల్గా హిందూయిజం బుద్ధిజాన్ని కలిపేసుకుంటుంది. గుప్తుల కాలం వచ్చేటప్పటికి పూర్తిగా అయిపోద్ది అనమాట 7th సెంచరీకి. కానీ శాతవాహనుల కాలం నాటిగా అది మొదలైపోద్ది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే బుద్ధిజం భారతదేశంలో ఎండ్ అయిందండి. లేదు, హిందూయిజంలో కలిసిపోయింది. బుద్ధుడు విష్ణు అవతారం 10వ అవతారం కూడా అయిపోయాడు. అదనమాట బుద్ధుడిని అప్పుడు అందరం చూస్తాం. దేవుడుగా కాదు, ఒక గొప్ప తత్వవేత్తగా అందరింట్లో ఉంటుంది, ఒక ఫోటోగా అనమాట. 10వ అవతారం అయిపోయాడు. బుద్ధిజం లేదు. కానీ ఈ బుద్ధిజం ప్రపంచంలో సగం భాగానికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఈ 1వ శతాబ్దం నుంచే చైనాలో హూంగ్ డైనాసిటీ అని, అదేవిధంగా టాంగ్ డైనాసిటీ అని, క్వింగ్ డైనాసిటీ అని, ఈ డైనాసిటీలన్నీ అక్కడున్న రాజవంశాలు ఆదరించినాయి. ఈ 1వ శతాబ్దం నుంచి పాహ్యాన్ అని ఎంతోమంది తత్వవేత్తలు, బోధిధర్మ అని చాలామంది, వందలాది మంది బౌద్ధ గురువులు భారతదేశం నుంచి, ఇప్పుడు 6th సెన్స్ సినిమాలో కూడా మీరు చూసండి బోధిధర్మ అని, వీళ్ళందరూ చైనా వెళ్తారన్నమాట. బౌద్ధ గురువులు, మిషనరీస్ వెళ్ళి చైనాలో బుద్ధిజాన్ని వ్యాప్తి చేస్తారు. వ్యాప్తి చేస్తే అక్కడ రాజవంశాలు కూడా కన్విన్స్ అయ్యి ప్రజలకు వెళ్తాయి. అక్కడున్న స్వదేశీ మతం టావోయిజాన్ని కూడా అధిగమిస్తుంది బుద్ధిజం. ఎందుకంటే బుద్ధిజం ఎలా ఉంటాయి అంటే దాని ప్రిన్సిపల్స్ అహింస ఉంటాయి, హింసను పారదోలుతాయి. అందరి ప్రజలకి నచ్చిద్ది బుద్ధుడు అంటే, అంతే కదా. మెడిటేషను, ఒక అద్భుతమైన కళలు ఉంటాయి, సంస్కృతి ఉంటుంది, ఎంతో అద్భుతమైన మోక్షం, ఎవరికైనా వెసులుబాటు ఉంటాయి. ఆ కులాలు, ఈ తెగలు, ఈ ప్రాంతాలు అనేది ఉండదు. అందుకే బుద్ధుడిని అంబేద్కర్ కూడా గౌరవిస్తారు. ఒక దళితులకి విముక్తి కలిగించే ఒకే ఒక్కడు ఈ ప్రపంచం మీద బుద్ధుడు అని అంబేద్కర్ చెప్పాడంటే ఊహించుకోవచ్చు. 10,000 సంవత్సరాలు అతి గొప్పవాడంట 100 మందిలో. అలాంటి అంబేద్కరే బుద్ధుడిని ఆదరిస్తాడు కదా. ఆ బుద్ధుడే ప్రపంచంలో నచ్చడం అనేది, నచ్చకపోవడం అనేది విచిత్రమేం కాదు. ఇప్పుడు నచ్చుతాడు చైనా. ఈ చైనా బుద్ధిస్ట్ కల్చర్ వెళ్ళి చైనా సంస్కృతిని ప్రభావితం చేస్తుంది. ఒకప్పుడు చైనా అంతా బుద్ధిస్ట్ కంట్రీ అయిపోయిందా అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా చైనాలో 17% బుద్ధిస్టులే. ఈ విధంగా మొత్తం బుద్ధిజం చైనా సంస్కృతిని అలా పట్టి ఉంచిద్ది రాజవంశాలతో. ఈ విధంగా చైనా అంతటిని మనం 1500 సంవత్సరాలు పరిపాలించాం. సంస్కృతే కదా. ఇప్పుడు అమెరికా చూడండి, అమెరికా ఇంటర్నెట్ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, అమెరికా వాట్సాప్ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, అమెరికా జీన్ ప్యాంట్ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. అది సంస్కృతి అంటే. అందుకే అమెరికా పోలీస్ పాత్ర ఏంటంటే సాంస్కృతిక మిలిటరీ ఆర్థికం కాదండి, ఎప్పుడు సంస్కృతే పరిపాలిస్తుంది.
చూడండి మన ఫుడ్డు, మన సినిమాలు ఈ విధంగా. ఆ విధంగా చూస్తే భారతదేశంలో పుట్టిన బుద్ధిజం, బౌద్ధ మతం చైనాని 1500 సంవత్సరాల పాటు పరిపాలించింది ఒక్క సోల్జర్ పంపకుండా. ఒక్క సైనికుడు కూడా వెళ్ళలేదు. అందుకే ప్రస్తుత కమ్యూనిస్టు చైనా భయపడిపోద్ది. ఓరు బాబోయ్, భారతదేశం బ్రెయిన్ ఉపయోగించిందంటే, మేధస్సు ఉపయోగించిందంటే ప్రపంచాన్ని పట్టేస్తుంది. దానికి సైన్యం అవసరం లేదు, మిలిటరీ అవసరం లేదు. అది భారతదేశ శక్తి అని ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ భయపడుతుంది. అందుకే భారతదేశాన్ని శత్రువుగా చూస్తుంది చైనా. మనం దాన్ని మిత్రుడిగా చూస్తాం, కానీ చైనా శత్రువుగా చూస్తాం. ఎందుకంటే భారత సంస్కృతి అంటే భయం. భారత సంస్కృతి ఒక్కసారి ఇప్పుడు పునరుజ్జీవనం జరుగుతుంది. ఈ మంచి పునరుజ్జీవనం అయిందంటే ప్రపంచం అంతా మన చేతిలోకి వస్తుంది అనమాట. ఎందుకంటే భారతదేశాన్ని ఒక మైటీ సివిలైజేషన్, ఒక మైటీ కల్చర్గా చూస్తారనమాట. అన్ని దేశాలను తన అదుపులోకి సాంస్కృతికంగా తీసుకుంటుంది. అదేనమాట భారతదేశం ఒక్క సోల్జర్ని కూడా పంపకుండా 1500 సంవత్సరాల పాటు చైనాని ఏలడం అంటే. ఇప్పుడు ఇదే భారతదేశం 2047 నాటికి ప్రపంచంలో సూపర్ పవర్ అయ్యి ప్రపంచాన్ని మళ్ళా ఒకప్పుడు సాంస్కృతికంగా పరిపాలించినట్టు పరిపాలించడానికి సంసిద్ధమవుతుంది. కాబట్టే మీకు ఈ విషయాన్ని తీసుకొచ్చా.